మనం చాలా బలవంతులం, తోపులం, తుడుములం. కాబట్టి ఇరాన్‌తో యుద్ధం 2 రోజుల్లో ముగిసిపోతుంది అని చెప్పి అత్యంత పాశవికంగా వందల యుద్ధ విమానాలు, వేల బాంబులతో విరుచుకుపడి అక్కడ ఖమేనీని చంపిన తర్వాత ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురయ్యేసరికి ఇటు అమెరికాకు అంటే ఎక్కడ లేని ఈగో వచ్చేసింది అమెరికా అధ్యక్షుడికి. నేనంత బలవంతుణ్ణి, కానీ ఇరాన్ మమ్మల్ని ప్రతిఘటిస్తుంది, మా యుఎస్ బేస్ ఉన్న ధ్వంసం చేస్తుంది, మా ఫైటర్ జెట్లను కూల్ చేస్తుంది, మాతో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించే విధంగా వాళ్ళు చీప్ డ్రోన్లను ప్రయోగిస్తూ ఉన్నారు, మేమేమో కాస్ట్లీ రక్షణ క్షిపణులతో అడ్డుకుంటూ ఉన్నాం, ఎక్కువ ఖర్చు అవుతుంది, సొంత దేశంలో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది, ట్రంప్ ఇమేజ్ పడిపోతుంది, అమెరికాలో నాయకులే ఇరాన్తో యుద్ధం ఎందుకు చేశారు, ఇది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం అవుతుంది అని కమెంట్ చేస్తూ ఉన్నారు. తట్టుకోలేకపోతుంది అమెరికా. సో ఇప్పుడు వీళ్ళకి ఇమ్మీడియట్గా ఏం కావాలి? ఇరాన్ దారికి వచ్చేయాలి, ఇరాన్ లొంగిపోవాలి, ఇరాన్ మేము చెప్పినట్లు వినాలి, ఏదో ఒక విధంగా ఇరాన్ యుద్ధం వద్దు అని చెప్పి ప్రకటన చేయాలి. ఇరాన్తో ఆ ప్రకటన చేయించాలంటే ఏం చేయాలి? ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దారుణమైన ఆయుధాలన్నీ వాడాలి, ఇరాన్ మీద విశృంఖలంగా విరుచుకుపడాలి. అదే పని చేస్తూ ఉన్నారు. ఏ స్థాయిలో అంటే ఇప్పుడు ఇరాన్ మీద వీళ్ళు ప్రయోగిస్తున్నటువంటి కొన్ని విమానాలు, కొన్ని ఏమంటారు క్షిపణులు, కొన్ని విమానాలు ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలు, అవంట ఒక్కో విమానం 32,000 బాంబులను తీసుకెళ్ళి ఆ ఇరాన్లో పడేస్తుందట. 32,000 విమాన బాంబులను ఒకేసారి, దాన్ని ఏ క్షిపణి అడ్డుకోలేదట, వాటిని ప్రయోగిస్తున్నారు ఇరాన్లో. స్కూల్లో పిల్లలు చచ్చిపోతున్నారు, ఆసుపత్రులు కూలిపోతూ ఉన్నాయి, చారిత్రాత్మకమైన కట్టడాలు కూలిపోతూ ఉన్నాయి. అంటే అసలు బరి తెగించేస్తున్నారు. ఇది యుద్ధ నీతి కానే కాదు. అని ఇంకో దారుణం ఏంటంటే, శ్రీలంక దగ్గర మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి ఇరాన్ నౌకను 180 మందితో ఉన్నదాన్ని వీళ్ళు కూల్చివేశారు, చూశారు, ధ్వంసం చేశారు. దానికోసం అమెరికాని అధికారికంగా ప్రకటించుకున్నది ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఏవైతే కొన్ని దారుణమైనటువంటి యుద్ధ ఏమంటారు ఈ టార్బిడోలు ఉంటాయి కదా, సబ్మెరైన్ లాంటివి, అవి ఏవైతే ఉంటాయో అవి వాడారట. ఆ తర్వాత కాలంలో ఇట్లాంటివి ఎప్పుడూ అమెరికా వాడలేదట. ఆ నౌకను ముంచేసేకి అది చాలా అత్యంత ప్రమాదం అట. అది ఏకంగా ఏమంటారు అణుబాంబులతో కాస్త కూస్త సమానమైనదట. శ్రీలంక ఆందోళన వెలుబుచ్చుతూ ఉంది, మాకు అది పర్యావరణ ముప్పు, దాని నుంచి లీక్ అవుతున్నటువంటి రసాయనాలు ఏవైతే ఉంటాయో మా మనుగడికి ఇక్కడ ప్రమాదం తెచ్చిపెడుతూ ఉన్నాయని చెప్పి శ్రీలంక మొత్తుకుంటూ ఉంది. చిన్నోళ్ళు ఏం చేయలేరు కదా, అమెరికా ఏదైనా చేయొచ్చు కదా బలమైందని. అసలు ఈ చర్యనైతే రష్యా, చైనా, ఐక్యరాజ్య సమితిలో ఇది ఒక ఉగ్రవాద చర్య అన్నారు. పాపం మనం పిలిస్తే ఇరాన్ వచ్చింది, యుద్ధానికి సంబంధం లేదు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, దాన్ని తీసుకెళ్ళి ముంచేసేకి ఏకంగా ఏమంటారు అణు ఇంధనంతో నిండిన ఆ సబ్మెరైన్ వాడినరట. శ్రీలంక తీవ్ర ఆందోళన చెందుతుంది, చాలా ప్రమాదం, మాకు ఎట్లా మేము కాపాడుకోవాలి అని. అంత బరి తెగించేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఎలాగోలా ఇరాన్ను బెదిరించాను. ఇది యుద్ధనీతే? దీన్ని యుద్ధం అంటారా? చేతగానితనం. ఏకంగా ఉగ్రవాద చర్య అంటుంది ప్రపంచం అని. ఎవరు ఇప్పుడు నిజంగానే రష్యా, చైనా ఎంటర్ అయితే ఇక మళ్ళీ ఇంకో 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది, మొత్తం ప్రపంచ మానవాళే మనుగడ లేకుండా పోతుందని ఇంకా సమయం మనం పాటించుతూ ఉండొచ్చు. నేను ఫస్ట్ రోజే చెప్పా, ట్రంప్ పోతూ ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోదాం, ఎటు నేను దగ్గర పడ్డా కదా అని చెప్పి అనుకుంటున్నట్లరు ఆయన కూడా. అది ఆయన చర్యలన్నీ అట్లే ఉన్నాయి. ఇంకా ఈరోజు రేపునట ఒకేసారి 50,000 బాంబులు ఇరాన్ మీద వేయాలని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకున్నారట. చూడండి ఈ ప్రకటనలు. 5,000 బాంబుల వారీగా వేస్తారట, విడతల వరకు ఒక్కొక్కసారి 5,000 బాంబులు. ఏంది ఇదంతా? వీళ్ళ లక్ష్యం ఏంది అసలు? నోరు ధరిస్తే అబద్ధాలు. పోయినసారి ఇరాన్ మీద యుద్ధం చేశారు, అసలు వాళ్ళు అణు ఇంధనం మొత్తం వాళ్ళ అణు కార్యక్రమాలన్నీ విచ్ఛిన్నమైపోయి ధ్వంసం అయిపోయాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు అదిగో అణుబాంబు తయారు చేసే దగ్గరకు వచ్చారు, మళ్ళీ దాడి చేస్తున్నామంటారు.
అటు అమెరికాలో ఇటు ఇజ్రాయెల్లో వీళ్ళ 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 సస్టైనబిలిటీ కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం బరి తెగించేసి కొన్ని డైవర్షన్ల కోసమని ఇంత దారుణంగా ఒక దేశం మీదకు జొరబడితే వీళ్ళ బలాన్నంతా దాని మీద ఇంకా అనుభవం ఒకటే లేదండి. అది తప్ప ఈ అమెరికా అన్నీ ప్రయోగించింది. B-2 బాంబర్లు, B-52 బాంబర్లు, అదేదో ఉక్కుడేగా అంటారట, ఒక అత్యాధునిక యుద్ధ విమానం. అదే అమెరికా అమ్ముల పొదిలో ఇంక దాని తర్వాత అణుబాంబేనట, దాన్ని కానీ ప్రయోగించేశారు. ఒక అణుబాంబ తప్ప అన్నీ ప్రయోగిస్తున్నారు. ఇంత నీచత్వానికి తెగబడితే దీన్ని ప్రపంచం ఖండించకపోవడం ఏంటి? ఛీ!